నంద్యాల పట్టణంలోని ప్రియాంక నగర్ లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల సెగ పక్కనే ఉన్న నివాస గృహాలకు తగిలి స్వల్ప నష్టం కలిగింది. అయితే స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపులోకి తీసుకురావడంతో ఇంట్లో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హబీబుల్లా అన్న నా పేరు. రాత్రి 1:10 మా ఇంటి ఎదురు పక్కింటి వాళ్ళు వచ్చి లేపినారు, మంటలు అవుతున్నాయి. అంటే నేను ఏమన్నా వేసే అంటేమో త్వరగా వచ్చాను. వచ్చి చూస్తే కింద బైక్లు అంటున్నాయి, పెద్ద మంటలు వస్తున్నాయి. ఓ 10-15 నిమిషాల తర్వాత పై నుంచి నీళ్ళు వేయడము, చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్ప్ చేస్తే మంటలు ఆర్పి కిందికి దిగేటప్పుడు బండి కొట్టి 6 బండ్లు కలిపినాను. మేము 40-50 వేలు. ఒక కొత్త బండి ఉంది మా పక్కింటి వాళ్ళది. సీసీ కెమెరాలు ఏం లేవు అసలు అక్కడ. ఓనర్ పెట్టాలి, అంతా మేము రెంటుకున్న వాళ్ళం, మా సంబంధం లేదు సార్. ఫ్యాషన్ ప్రో. మా పేరు పవన్ కుమార్ అన్న. మేము గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ రెంటుకుంటున్నాము. నైట్ సడన్ గా మంటలు వచ్చినాయి. మంటలు వచ్చేసరికి అందరు ఇంటి పక్కన వాళ్ళు అందరూ కేకలు వేసేసరికి మేము కూడా లేచి వచ్చినాము. లేచి వచ్చి చూస్తే మొత్తం మంటలు మొత్తం పొగలల్లో చుట్టుకుపోయినాయి. చుట్టుకొని పోయింటే కొంచెం ఆత్మనికి ట్రై చేసినాము. కిందకి వచ్చేసరికి మొత్తం కాలిపోయినాయి. అనుమానం అయితే ఏం లేదనేది కావాలనే చేశారనేసి అనుకుంటాను. కొంచెం మళ్ళీ పోలీసు వాళ్ళు సహకరించి కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. నా వెహికల్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.